హైదరాబాద్ రామాంతపూర్లో కరెంటు షాకు ఘటనకు ఫైబర్ కేబుల్ కు సంబంధం లేదని ఆపరేటర్లు స్పష్టం చేశారు. కేబుల్ వైర్లు కట్ చేయడం వల్ల వేలాది మంది ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 35 ఏళ్లుగా లక్షల కుటుంబాలు కేబుల్ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని న్యాయబద్ధంగా పరిష్కారం చూపాలి అని కోరారు. ప్రభుత్వ సూచనలను పాటించడానికి కేబుల్ అండ్ ఇంటర్నెట్ ఆపరేటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 30 సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీని మీరు 3 రోజుల్లో 4 రోజుల్లో బ్యూటిఫికేషన్ చేసి క్లీన్ చేయమని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్? ఈ ఇండస్ట్రీ మీద కేబుల్ టీవీ, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ మీద ఆధారపడి డైరెక్ట్గా 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్గా ఇంకొక 10 లక్షలు, మొత్తం 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్నారు. చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా రోడ్డు పాలవుతుంది. దీనికి మీరు గవర్నమెంట్ చెప్పినట్టు 2 లక్షల కొత్త ఎంప్లాయ్మెంట్ కాకుండా మీరు 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రోడ్డు పాలిస్తున్నారు. కాబట్టి మేము అనేది ఒకటే, మా డిమాండ్స్ ఒకటే. చర్చలకు రండి, కూర్చుందాం, మాట్లాడదాం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. దయచేసి మేము వచ్చి కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకున్నాం. మీ కాల్ సెట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము డబ్బులు పే చేస్తున్నాం. జిఎస్టీ, ఏజీఆర్, సిజిఎస్టీ అన్ని గవర్నమెంట్ పే చేస్తున్నాం. ఇంకా మీ డిమాండ్స్ ఏమంటే చెప్పండి. రెడీగా ఉన్నాం. పోల్ మీద కాకుండా మీరు ఏ విధంగా డక్ట్ ఇస్తారా ఇవ్వండి. డక్ట్లో అండర్ గ్రౌండ్ డక్ట్ ఇస్తే మేము వేసుకొని క్లీన్గా చేయడానికి రెడీ ఉన్నాం. లేదా రోడ్ సైడ్ సింగిల్ ఫైబర్ లేసిస్తారా, తీసుకొని 2 పే చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఈ ఎంప్లాయ్మెంట్ని మాత్రం చంపొద్దు.